చేసుకోవాలి. కార్పొరేషన్లు అప్పుల కుప్పలైనాయని. అసలు ఈ కార్పొరేషన్లు ఏమిటి? కార్పొరేషన్లు అనేవి వివిధ కార్యక్రమాలకు సంబంధించి కొన్ని కార్పొరేషన్లను ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకోవడం అనేది సాధారణంగా ఉంటుంది. అది అనాది నుంచి కొనసాగుతున్న వ్యవహారం. ఆ కార్పొరేషన్లకు చైర్మన్లు ఉంటారు, డైరెక్టర్లు ఉంటారు, అధికారులు ఉంటారు, ఉద్యోగులు ఉంటారు. వాటికి కొంత నిధులు ఉంటాయి, అవి చేయాల్సిన కార్యక్రమాలు చేయాలి. కానీ ఇక్కడ ఒక విచిత్రమైన పరిస్థితి ఏమిటి అంటే 90 పైగా కార్పొరేషన్లను ఏర్పాటు చేసింది గత ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 9.5 ఏళ్ల కాలం అది ఇక్కడ అధికారంలో కొనసాగిన భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం 90 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి అందులో 90% కార్పొరేషన్లు బాకీల్లోనే ఉన్నాయి. కార్పొరేషన్లు అనేవి పనిచేయాలి, పనిచేసి ఉత్పాదకతను పెంచాలి, లేదా ఎంప్లాయ్మెంట్ పెంచాలి, ఇంకా ఇతర కార్యక్రమాలు చేయాలి, కానీ బాకీల్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా అప్పులు తీసుకోవడం కోసం ఈ కార్పొరేషన్లు ఏర్పాటు చేసినారనే ఒక విమర్శ వస్తున్నది. 10 ఏళ్లలో కార్పొరేషన్ల మొత్తం అప్పు 2,82,000 కోట్లు ఈ 90 కార్పొరేషన్ల పేరు మీద గత ప్రభుత్వం అప్పులు తీసుకొచ్చి ఈ డబ్బునంతా కూడా వేరే కార్యక్రమాలకు దారి మళ్లించింది అనే విమర్శ ఉన్నది. దాని మీద చర్చ జరుగుతున్నది, దాని మీద దర్యాప్తులు జరుగుతున్నాయి. ఇప్పుడున్న ప్రభుత్వం దీన్ని గుర్తించి దీన్ని సరిచేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టుగా ఈ వార్త చెప్తున్నది. అవసరం ఉన్నా లేకపోయినా కార్పొరేషన్లను ఏర్పాటు చేసినారు, వాటి జాబితా తయారు చేస్తున్నామని ప్రభుత్వం చెప్తున్నది. అవసరం లేని వాటిలో కొన్నిటిని మూసేసే అవకాశం కూడా ఉన్నది. చాలా మంచి నిర్ణయం. పనికిరాని, ఏ రకమైన ఉత్పాదకత లేని, ఏ రకమైన రాష్ట్రానికి లాభం చేకూర్చని కార్పొరేషన్లను రద్దు చేయడమే మంచిది. అధికంగా అప్పులు 5 కార్పొరేషన్ల మీదనే తీసుకొచ్చినారట. ఈ 90 కార్పొరేషన్లలో ఒక 5 కార్పొరేషన్ల పేరు మీద పెద్ద మొత్తంలో అప్పులు తీసుకొచ్చింది ప్రభుత్వం. ఆ డబ్బంతా కూడా వేరే కార్యక్రమాలకు మళ్లించినారని చెప్పి విమర్శ ఉన్నది. ఆ విమర్శకు సంబంధించిన వార్త ఇది. తప్పనిసరిగా చర్చ జరగాల్సిందే ఇట్లాంటి వాటి మీద. ఏది కూడా ప్రజాధనం దుర్వినియోగం జరగకూడదు, వృధా జరగకూడదు. అది ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా చేసినా లేదా అన్ఇంటెన్షనల్గా చేసినా అది సరైంది కాదు. అట్లాంటి దాన్ని ఎవరు అనుమతించకూడదు. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా పొలిటికల్గా కాకుండా, అంటే రాజకీయ కక్ష సాధింపుగా కాకుండా నిజంగా ప్రజోపయోగమైన పని ఇది. తప్పనిసరిగా దీని మీద రివ్యూస్ జరగాల్సిందే.